హరి ఓం నమస్తే. వెల్కమ్ టు స్వామి వివేకానంద యోగా ఛానల్. ఈరోజు గీత కష్టాలు తప్పిస్తానని చెప్పదు, స్వర్గాలు చూపిస్తానని భ్రమ పెట్టదు. గీత చదివాక కష్టాలుంటాయి, సవాళ్ళుంటాయి, సంక్షోభాలుంటాయి. ఈ కష్టాలని, సవాళ్ళని, సంక్షోభాలని ఎదుర్కోవడం కొరకు మనోధైర్యాన్ని ఇస్తుంది ఈ గీత. ఈ ప్రాచీన గ్రంథంలో సమకాలీన సమస్యలకి పరిష్కారాలున్నాయి. ఇక అన్వయించుకోవడమే ఆలస్యం. గీత విన్నా చదివినా మన జీవితము సార్థకత పొందుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. కాబట్టి నేను గీతాసారం చెబుతాను, మీరు వినండి, మీ జీవితం ధన్యమవుతుంది. మీరు కూడా నేర్చుకొని మీ పిల్లలకు హితబోధ చేయండి. నిటారు కూర్చుందాం, రెండు చేతులు చిన్న ముద్ర. గీతాసారము శాంతికి మార్గము. అయ్యిందేదో మన మంచికే అయ్యింది, అవుతున్నదేదో అది మన మంచికే అవుతుంది, అవ్వబోయేదేదో కూడా అది మన మంచికే అవుతుంది. నీవేమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు, అసలు నీవేమి తెచ్చావని పోగొట్టుకుంటావు. నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది. నువ్వు ఏదైతే పొందావో అది ఇక్కడ నుండే పొందావు. నువ్వు ఏదైతే ఇచ్చావో అది ఇక్కడ నుండే ఇచ్చావు. ఈరోజు నీ సొంతము అనుకున్నదంతా నిన్న వేరొకరి సొంతం కదా, రేపు మరొకరి సొంతం కాగలదు. పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ. కావున జరిగేదేదో జరగక మానదు. అనవసరంగా ఆందోళన చెందకు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా దైవ ప్రసాదంలా స్వీకరించు. కాలం విలువైనది, రేపు అనుదానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వేయకు. అసూయను రూపుమాపు, అహంకారాన్ని అనగద్రుకు, హింసను విడనాడు, అహింసను పాటించు, కోపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో ఆలోచించకు, ఉపకారం చేయలేకపోయినా అపకారము తలపెట్టకు. మతిని శుద్ధం చేసేది మతం, మానవత్వం లేని మతం మతం కాదు. దేవుని పూజించు, ప్రాణకోటికి సహకరించు, తద్వారా భగవదాశీర్వాదంతో శాంతి నీ వెంట ఇంట చెంత ఉండగలదు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణార్పణమస్తు. 1998కు బిఫోర్ నేను యోగాలో లేనప్పుడు, ఎప్పుడైనా ఘర్షణ పడ్డప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు, యాంగ్జైటీలో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు, నిద్ర పట్టనప్పుడు 2 బీర్లు తాగి మత్తులో పడుకునేవాడిని. ఎప్పుడైతే యోగాలకు వచ్చానో, యోగా చేంజెస్ ఫ్రమ్ ఎనిమల్ క్యారెక్టర్ టు గాడ్ క్యారెక్టర్. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మాశుచ సంపదం దైవీం అభిజాతస్య భారత. యోగా చేయడం వల్ల అసురీ సంపత్తు వెళ్ళి దైవీ సంపత్తు వస్తుందని భగవద్గీత చెబుతోంది. కాబట్టి ఒక 20 నిమిషాలు నిజంగా నిటారుగా కూర్చొని భగవద్గీత చాంటింగ్ చేస్తే మనసులో ఒక రకమైన ప్రశాంతత. అంతేకాదండి, మన బ్రీతింగ్ ఎగుడు దిగుడుగా, ఇర్రెగ్యులర్గా, ఇండిసిప్లిన్గా కొనసాగుతూ ఉంటుంది. సో భగవద్గీత చాంటింగ్ వల్ల ఒక సిస్టమేటిక్, ఒక రిథమిక్, ఒక డిసిప్లిన్డ్ వే బ్రీతింగ్ ప్యాటర్న్ మనకు జరుగుతూ ఉంటుందన్నమాట. సో మనం ఒక శ్లోకాన్ని విని అనేటప్పుడు ఒక సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవహ్యాత్మనో బంధుః ఆత్మైవరిపురాత్మనః. అంటే ఈ శ్లోకం విని అనేటప్పుడు మనం శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకొని ఒక రిథమిక్గా ఆ శ్లోకం అయిపోయే వరకు మనం చెబుతూ ఉంటాం. అంటే మన బ్రీతింగ్లో ఒక సిస్టమేటిక్ వే, ఒక రిథమిక్ వే, ఒక డిసిప్లిన్డ్ వే, ఒక పద్ధతి ప్రకారంగా బ్రీతింగ్ జరగడం కొరకు మనకి ఈ భగవద్గీత చాంటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మనసులో ఉన్నటువంటి ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వెళ్ళిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అన్ని రోగాలకి మూలం స్ట్రెస్ అండి. అంతేకాకుండా మన బ్రీతింగ్ ఒక సిస్టమేటిక్ వేలా, ఒక రిథమిక్ వేలా జరగడం వల్ల ఆక్సిజన్ మ్యాక్సిమం మన బాడీలోకి వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ మ్యాక్సిమం డిలీట్ అయి వెళ్ళిపోతుంది. సో మీరు కూడా ఒక వారం రోజులు ఈ భగవద్గీత చాంటింగ్ విని చేయండి, మీరే అనుభవిస్తారు. ఓకే, నిటారు కూర్చుందాం, 2 చేతులు చిన్న ముద్ర. క్లోజ్ యువర్ ఐస్. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః
ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. అత శ్రీమద్భగవద్గీతాసు రాజయోగశ్లోకసంగ్రహః. శ్రీభగవానువాచ ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవరిపురాత్మనః. బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः. अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवतो. शुचौ देशे प्रतिष्ठाप्यां स्थिरमासनमात्मनः. नात्युच्चितं नातिनीचं चैलाजिनकुशोत्तरम्. अपाने जुह्वति प्राणं प्राणे पानं तथा परे. प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणः. युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः. तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्जात् योगमात्मविशुद्धये. समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः. सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् शनैः शनैरुपरमेत् बुद्ध्या धृतिगृहीतया. आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्. प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारी व्रते स्थितः. मनः संयम्य मच्चित्तः युक्त आसीत् मत्परः. अर्जुन उवाच चञ्चलं हि मनः कृष्णं प्रमादिबलवदृढं. तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करं. श्रीभगवानुवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम्. अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते. आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन. सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः. सुखमात्यन्तिकं यत्तात् बुद्धिग्राह्यमतीन्द्रियं. वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः. युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः. सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तं सुखमश्नुते. प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैवां. भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् सतं परं पुरुषमुत्पैति दिव्यं. प्रशान्तमनसंयेनं योगिनं सुखमुत्तमम्. उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषं. प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः. अनेकजन्मसंसिद्धः रतो याति परां गतिं. योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः. स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति. ॐ तत्सदिति. श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे राजयोगश्लोकसंग्रहः. हरिः ओं तत्सत्. श्रीकृष्णार्पणमस्तु.
జస్ట్ 10 మినిట్స్ భగవద్గీత చాంటింగ్ చేస్తే బాడీలో సూక్ష్మ ప్రకంపనలు వస్తున్నాయి. సూక్ష్మ ప్రకంపనలు వస్తున్నాయంటే సూక్ష్మ రక్తనాళాలలో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. సూక్ష్మ రక్తనాళాలలో బ్లడ్ సర్క్యులేషన్ జరిగిందంటే నీ రోగాలు దూరం అవుతున్నాయని మీరు భావించండి. కాబట్టి ప్రతిరోజు భగవద్గీత చాంటింగ్ చేయండి. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతూ మానసిక ప్రశాంతతను పొందండి. అన్ని రోగాలు దూరం అవుతూ ఉంటాయి. హరే కృష్ణ.